దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు పేరట అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్యధానము నిమిత్తము యోహాను సువార్త 13వ అధ్యాయము 14, 15, 16 వచనాలు మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 14వ వచనము, 15, 16 వచనం. కాబట్టి ప్రభువును బోధకుడునైనా నేను మీకు చేసిన ప్రకారం మీరు చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగ చేస్తున్నాను. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాదు, పంపబడిన వాడు తను పంపిన వారి కంటే గొప్పవాడు కాదు. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఇక్కడ నేను చెప్పే మాట ఏమిటి అంటే, ఈరోజు ధ్యానము మీకు మాదిరిగా 15వ వచనం. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని. ప్రభువు చేసినటువంటి ప్రతి సత్కార్యము, ప్రతి అద్భుత కార్యము, ప్రతి ఆశ్చర్య కార్యము, ప్రతి ప్రేమ, త్యాగము ఏం సూచిస్తుంది అని అంటే మాదిరి ఉంచిపోయాడు. ఆ మాదిరి ప్రకారము క్రైస్తవులైన మనము కూడా అలాగ మన వెనక వచ్చే తరానికి మాదిరి ఉంచాలి. మాదిరి ఉండిపోయేటట్లుగా నేను మీ పట్ల మాదిరి చూపించడానికే మీ పాదములు కడిగాను. ప్రభు పాదాలు కడిగాడా? శిష్యుల పాదాలు కడిగారండి. అదే లాస్ట్ సప్పర్ అంటాం. ఆయన శిష్యులందరినీ కూర్చోబెట్టి వరుసగా ఒక్కొక్కని పాదాలు కడుగుతూ ఆయన నడుము కట్టుకున్నటువంటి ఆ యొక్క తుమాలు తీసి వాళ్ళ పాదాలు తుడిచినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎందుకు ప్రభు అలాగూ చేశారు అని అంటే, మనము కూడా ఇతరుల పాదాలు కడగాలని. ఫాదర్స్ చాలామంది కడుగుతారు కదా, ఆ గుడ్ ఫ్రైడే రోజు కడుగుతారు, మాదిరి ఉంచారు. కానీ నేను దాన్ని అవును కాదు అని చెప్పడానికి తగిన దాన్ని కాదు. కానీ పాదములు కడుగుట అని అంటే మనము చేయవలసినది ఏమిటి అని అంటే, ఒక వ్యక్తి కొరకు విజ్ఞాపన చేయాలి. హృదయాలు కడిగేటువంటి బాధ్యత మనం తీసుకోవాలి. ఆ రోజు పాదాలు కడిగినంత మాత్రాన ఆ పాదాలకున్న మురికిపోతే పోవచ్చును, కానీ హృదయానికి పట్టిన చెడుగు మాత్రం తీసివేయలేడు ఫాదర్ గారు. ఎందుకనంటే ఆ పరమ తండ్రి మాత్రమే అటు గొప్ప కార్యము చేయగలరు. అయితే ఈరోజు మీరు కూడా మీ పాదాలు కడగండి అనే దానికి అర్థం ఏమిటి అని అంటే, తగ్గించుకుంటూ చేసినటువంటి ఆ యొక్క గొప్ప కార్యాన్ని మనల్ని కూడా ఏం చేయమంటున్నాడంటే, ప్రభువు ఇతరుల పాదాలు కాదు కానీ మీ హృదయాలు. అందుకని అంటాడు చాలా చోటు, ఒక వాక్యంలో ఒక చోటు ఉంటుంది, మీ యొక్క వస్త్రములు కాక మీ హృదయములను చించుకొనుడి. వస్త్రంలో ఏమీ లేదు, కట్టుకునే వస్త్రం ఆ చెమట కంపంతా పోవడానికి ఉతుక్కుంటాం, దానివల్ల ఉపయోగం లేదు. కానీ హృదయాన్ని చించుకొనకుండా ఉంటే మనము ఏమి చేసినా ఎంత చేసినా ఉపయోగం అనేది లేదు. అటు మన వస్త్రాలు చింపుకోవాలి, మన హృదయాలను చింపుకోవాలి. మన హృదయాలు చింపుకోవాలి. మన హృదయానికి పట్టినటువంటి చెడ పురుగుని తొలగించాలి. మన హృదయానికి పట్టినటువంటి చెడుతనాన్ని తొలగించటం కోసమే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను మాదిరి ఉంచి వెళ్ళాను. అందుకని మీరు కూడా చేయవలసినది ఏమిటంటే, మీరు కూడా అలాగా మాదిరి కలిగి జీవించండి. మాదిరికరమైన బ్రతుకు లేకపోతే తర్వాత మన సాక్ష్యం అనేది నిలబడదు. ఈరోజు భక్తులందరూ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ, బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరిని గురించి మనం చదువుకుంటూ ధ్యానిస్తూ ఎంతో సమయం వారిని గూర్చి మనం ఇతరులతో మాట్లాడుతూ, ప్రార్థనలో చేసేటప్పుడు కూడా కొంతమంది భక్తుల పేర్లెత్తి మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. కారణం ఏమిటి అని అంటే, ఆ యొక్క వాక్కు మన హృదయాలను తాకుతుంది కాబట్టి, మన హృదయంలో మార్పు తెస్తుంది కాబట్టి దాన్ని అలా ఎత్తి మనము ప్రార్థిస్తూ ఉంటాం. అందుకనే ఇక్కడ కూడా భక్తుడు ఏమంటున్నాడంటే, మీ హృదయాలు చింపుకోండి.
హృదయానికి పట్టిన దాన్ని అంతటినీ కూడా మీరు తొలగించండి అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు బాధ్యత ఏమి గుర్తు చేస్తుంది అని అంటే, ప్రభు మాదిరి మనకేమి గుర్తు చేస్తుంది అని అంటే, మన కుటుంబ బాధ్యత నువ్వు తీసుకో, నీ యొక్క రక్త సంబంధాల బాధ్యత నువ్వు తీసుకో, నీ యొక్క స్నేహితుల బాధ్యత నువ్వు తీసుకో, అవిశ్వాసులైన వారి బాధ్యత నువ్వు తీసుకో, సమాజంలో ఉన్నటువంటి మురికి పట్టి ప్రభువే తెలియని వారు, ప్రభువుని ద్వేషించేవారు. రాత్రి ప్రేయర్ చేసుకుంటున్నాను నేను, సిద్ధపాటుకి టైం లేక ఇక ఏం చేస్తానంటే బతిమలాడేసుకుంటూ ఉంటాను. నాకు చెప్పటం రాదయ్యా, చెప్పు అని. అప్పుడు నాకు 2 మాటలు వినబడుతున్నాయి. ఒక మాట ఏమిటి అంటే అన్యజనులు మత ఛాందసవాదులు అని వినబడుతుంది. అంటే ఏమిటి అని అంటే, మనం అనడంగానే అన్యజనులతో మనం కలవకూడదు అని వాళ్ళని సపరేట్ చేసేస్తాం. అలాగనే మత ఛాందసవాదులు వాళ్ళ గురించి మనం ఒక వీడియో అలా హెడ్డింగ్ చూడడం కానీ ఏం చేస్తాను, నేనైతే పాస్ చేసేస్తాను. అంటే ప్రభు ఏం చెప్తున్నారు అనేది నాకు రాత్రి అర్థమైంది అని అంటే, వాళ్ళని అలా నువ్వు తోసేస్తే ఎలాగా, వాళ్ళని అలా తోసేస్తే ఎలాగా? నీ ప్రభువుని గురించి వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు ఆ హృదయానికి పట్టిన చెదను వదిలించవా? నువ్వు పాస్ చేసేస్తే వాడు బాగుపడిపోతాడా? అప్పుడు నేను అనుకుంటున్నాను, ప్రభువా వాళ్ళంత ఛాందస్యవాదంతో నిండిపోయినప్పుడు ఈ చిన్ని దీన ప్రార్థనలు వాళ్ళ హృదయాలను, వాళ్ళ కాఠిన్యాన్ని, వాళ్ళ వ్యతిరేకతను మారుస్తాయా అని నేను అనుకుంటున్నాను. ఆ మాటలు వినబడంగానే నాకు అర్థమైపోయింది, దేవుడు వాళ్ళని వదిలిపెట్టేస్తావా, వాళ్ళ చీడ వదిలించవా, వాళ్ళకు పట్టిన పేడ వదిలించవా అంటున్నప్పుడు, అప్పుడు ఈ చిన్ని దీన ప్రార్థనలు నీ సన్నిధానానికి రావడం, వాళ్ళు మార్పు అది జరుగుతుందా అని అంటే, మాంత్రికుల సహితం మార్చిన వాడను కాదా అని ప్రభు అంటున్నారు రాత్రి. అంటే ఎంత అద్భుతమైన మన పట్ల అసలు మనకి మనము ఎక్కడ అంచనాలో లేము మన పట్ల. అది నేను అంటున్నాను కదా, నా ప్రార్థన వాళ్ళని ఏమన్నా కాపాడుతుందా అని అడుగుతున్నాను కదా. అంటే ప్రభు ఉద్దేశం ఏంటి? నువ్వు చేస్తే ఆయనే కదా చేసేది, నువ్వు అడగటమే కదా, దీనికోసం కూడా నువ్వు ఆలస్యమా కదా? అందుకే కదా నేను మాదిరిని చెల్లాను, అందుకే కదా నా వెనక వచ్చేవాళ్ళు మీరు. నేను ఎవరినైనా వదిలేనా? నేను ఎవరినైనా విడిచిపెట్టానా? నా సేవలో, నా 3.5 సంవత్సరాల పరిచర్యలో నా ఎద్దకు వచ్చిన ఎవరినైనా కూడా నేను అలాగా డిలే చేసి అనవసరంలే అని ఎవరినైనా ఆయన త్రోసివేసి వెళ్ళాడా? లేదు. ఫైనల్లీ ఆయన జడ్జిమెంట్లో పిలాతుతోనూ ఆయన ఏదన్నా సూచిక క్రియ చేయమంటే అప్పటికి ఆల్రెడీ చేసేసినవి చాలా ఉన్నాయి కాబట్టి ఆయన చేయలేదు. కానీ అందరితో కూడా చాలా దీనంగా లాస్ట్ కొట్టించే వరకు ఆయన ప్రేమపూర్వకంగానే మాట్లాడాడు. అది హెరోదుతో మాట్లాడినా, తర్వాత పిలాతుతో మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా. అంటే దేవుడు మనని ఏం కోరుకుంటున్నాడు అని అంటే, నువ్వు చేస్తే నేను చేస్తా తర్వాత. అంటే నేను చెప్పినట్లుగా నువ్వు చెయ్యి. నేను ఎలాగో కడిగేశాను, నువ్వు ఇప్పుడు వాళ్ళ కాళ్ళు కడగనవసరం లేదు. వాళ్ళ కొరకు నువ్వు విజ్ఞాపన చేస్తే చాలు, కడిగే బాధ్యత నాది, నా రక్తంతో కడుగుతా. ఎంత ప్రేమ! దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు ఒక వ్యక్తిని. ఆయన్ని ద్వేషించే వారిని ప్రేమించడం ఎంత గొప్ప అండి. మనమేమో దాన్ని ఆ వీడియోనే సహించలేము. అది చూస్తాంగానే ఏంటి వీళ్ళు ఇలా అసహ్యంగా చేస్తారు, మూసుకుని కూర్చోవచ్చు కదా, నా దేవుని గురించి మాట్లాడడానికి వీళ్ళకేం పని అని అనుకుంటా. అంత వ్యతిరేకత వచ్చింది అని అంటే వాడి దినాలు దగ్గర పడ్డాయనేది లెక్క వేసుకో అన్నట్టుగా నాకు ఆ చివరికి అనిపించింది అనమాట. అంత వ్యతిరేకత వాళ్ళల్లో పుట్టింది అని అంటే, సౌలు దేవుని పిల్లలను, నాకు ఈ మాటలన్నీ రాత్రి ప్రభువారు చక్కగా ఒక్కొక్కటి జ్ఞాపకం చేస్తున్నప్పుడు అనిపించింది, ఆయన ఎంత ఉన్నత ప్రణాళిక. సౌలు ఉన్న మంచివాడా? ఆ ప్రభువుని నమ్ముకున్న వాళ్ళని చంపేయటానికి వెళ్ళినటువంటి దుర్మార్గుడు కదా, వీళ్ళు చంపట్లేదు కదా. మీ దేవుడు మంచోడు కాదు అంటున్నారు, నిరూపించమంటున్నారు. మీ పాస్టర్లు మంచోళ్ళు కాదు, మిమ్మల్ని మోసం చేస్తున్నారు అంటున్నారు. అంతే కదా వాళ్ళు అనేది. కాబట్టి వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత ప్రభు మన భుజాల మీద పెడుతున్నారనేది నేను జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే 1 పేతురు పత్రికలో
రెండు చోట్ల ఆయన ఎలాంటి మాదిరి ఉంచారో మనం ఇక్కడ చూస్తే కదా. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. క్రీస్తు కూడా ఎవరు అడుగు జాడలండి? ఆయన బాధపడింది ఎందుకొరకు అని అంటే ఆయన అడుగు జాడలలో మనము నడవాలని. ఎందుకు శ్రమ పడ్డారు ఇప్పుడు అంటే ఆ లెక్క, ఆ వాక్యం మనకి ఏం చూపిస్తుంది అని అంటే మీరు కూడా నా పక్షంగా శ్రమ పడాలి, మీరు కూడా నా పక్షంగా చెమటోర్చాలి, మీరు కూడా నా పక్షంగా ఎంతో కొంత. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, పేతురు భక్తుడు అంటున్నాడు, మీరు బాధపడేదేముంది, మీ పక్షంగా దేవుడే ఎంతో బాధపడ్డాడు. ఆయన సొమ్మసిల్లిపోలేదు, తల వాల్చేయలేదు, కానీ అంతకంటే ఎక్కువ పెయిన్ ఆయన అనుభవించాడు. ఆయన పెయిన్ గురించి ఉన్నది రాయడానికే బహుశా జ్ఞానం సరిపోదు. ఈరోజు కూడా మన జ్ఞానం కూడా సరిపోదు. ఆ రోజు భక్తులకే కాదు, ఈరోజు విశ్వాసులంగా ఉన్న మనకు కూడా ఆయన పెయిన్ గురించి వ్రాయడానికి మన నాలెడ్జ్ సరిపోదు. ఎందుకనంటే ఆ పెయిన్ అనుభవిస్తేనే దినకరన్ గారు తన పరలోక దర్శనాలు అనే పుస్తకంలో ఓ మాట రాస్తూ ఏమని రాశారనంటే, ఒక వ్యక్తికి ఒకసారి కిడ్నీ వ్యాధిగ్రస్తుడు వచ్చి ప్రార్థన చేయించుకోబోతున్నాడు. అప్పటికి ఆల్రెడీ స్టేజ్ మీదకి వెళ్ళలేదు ఆయన, మీటింగ్కి అటెండ్ కాలా. ఇంకా రేపటి దినాన్న మీటింగు ఈరోజు స్టార్ట్ అయిందంట. ఆయనకి కిడ్నీ పెయిన్, భయంకరమైన కిడ్నీ పెయిన్ అంట. ఎంత కిడ్నీ పెయిన్ అంటే కింద పడి, రాళ్ళున్న వాళ్ళు కింద పడి కొట్టుకుంటారు. నేను ఆజాద్ని కూడా విన్నాను, భరించలేకపోతున్నాను ఆంటీ అంటూ. తర్వాత నిర్మలా కొడుకు గురించి కూడా చెప్పింది, చాలా భయంకరం ఆ పెయిన్ అని. చాలామంది ఉంటూ ఉంటాం. అలాంటి భయంకరమైన పెయిన్ ఆయన అనుభవించారంట ఒక రోజంతా. అదే పెయిన్తో స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా దేవుడు ఆయనకు బయలుపరిచిన వ్యక్తి ఎవరు అని అంటే కిడ్నీ వ్యాధిగ్రస్తుడంట. అంతే పెయిన్తో తీసుకొచ్చారంట. అతను స్టేజ్ మీదకి రావడంగానే ఆయన ప్రార్థన చేసిన వెంటనే అతనికి తగ్గింది, ఈయనకి తగ్గిందంట. అంటే ఎలా అంటే, ఎందుకు అని అంటే ఆ బాధ అనుభవిస్తేనే భారం వస్తుంది. ఆ బాధ అనుభవించకపోతే భారం అనేది, ఆ నొప్పి అనేది మనకి తెలీదు. అందుకనే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, క్రీస్తు కూడా మీ నిమిత్తము బాధ అనుభవించాడు కదా, మరి మీరు ఆయన నిమిత్తము కొంచెం పెయిన్ అనుభవించరా? కొంచెం చెమటైనా ఓర్చరా? కాసేపు మనం ఫ్యాన్ లేకపోతే ఉండలేం. ఫ్యాన్ తిరుగుతూ ఉన్నా బయట ఉక్కపోతున్నప్పుడు, చెమటలు కారిపోయినప్పుడు చిరాకు వచ్చేస్తుంది. ప్రభు కూడా మరి ఎర్రటెండలో 12 గంటలప్పుడు ఆయన కూడా ఈ చిరాకును భరించలేను అంటూ ఆ సిలువ దిగి క్రిందికి వచ్చేసి ఏదో ఒక ఇంట్లోకి వెళ్ళి ఉంటే మన పరిస్థితి ఈరోజు అన్ని జనుల్లాగా మనం కూడా ఆ ఫెయిత్ లేకుండా, భయభక్తులు లేకుండా, నిజాన్ని తెలుసుకోనకుండా, రక్షణ లేకుండా, క్షమాపణ లేకుండా మనం కూడా నశించిపోయేవాళ్ళం. కానీ ఆయన అదంతా కూడా, ఆ శ్రమంతా కూడా ఆయన తాళించుకొని భరించి మన కొరకు ఆ సిలువ మీద. అందుకని ప్రక్కనే దాని కంటిన్యూషన్ మాటలు ఏమని ఉన్నాయంటే, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకునెను. అవును, మన జీవితాలలో కూడా ఎందుకు పేతురు భక్తుడు ఈ మాటలు చెప్తున్నాడు అని అంటే, ప్రభు ఈ రీతిగా అనుభవించాడు కదా, పేతురు కూడా అనుభవించాడండి. అందుకే ధైర్యంగా మీరు కూడా అనుభవించండి అని రాస్తూ ఉన్నాడు. పేతురు మరణం సాధారణ మరణం కాదు. పేతురు అనుభవించిన శ్రమలు సాధారణ శ్రమలు కాదు. తరిమి 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 సిలువేశారు. ఆ రోజుల్లో యాక్ అనేటువంటి ఒక యానిమల్ స్కిన్ తీసేసి
ఆ స్కిన్లో బ్రతుకున్న మనిషిని చుట్టేసేవారటండి. అది చాలా బలమైనటువంటి స్కిన్ అంట, అది చాలా బలంగా ఉంటుందంట. ఆ స్కిన్ ఎండిపోయిన కొలది అది కుదించుకుపోయినప్పుడు మనిషి తల్లడిల్లిపోయేవాడంటండి. అలాగనే ఆహారం లేక నీళ్లు లేక ఎంత భయంకరమైనటువంటి మరణాలు ఆ దినాలలో విధించారండి. అయితే ఈ యొక్క పేతురు భక్తుడైతే సిలువ మీద చనిపోయాడండి. అది కూడా తలకిందులుగా ప్రభువు చనిపోయినట్లుగా నేను చనిపోవడానికి యోగ్యుడను కాను అంటూ తన మరణాన్ని తను ఎన్నిక చేసుకున్నట్లుగా గ్రంథాలు సెలవిస్తున్నాయి. కాబట్టి మన జీవితాలలో కూడా మొదటి మాట, ఆయన ఎందుకొరకు మాదిరి ఉంచాడు అని అంటే, మనందరము కూడా మాదిరిగా ఆ యొక్క పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించడానికి, విశ్వాస జీవితాన్ని కొనసాగించడానికి ప్రభు మాదిరి ఉంచాడు. రెండవ మాట ఏమిటి అని అంటే, శ్రమ పడాల. ప్రభు ఎలాగ శ్రమ పడ్డారో అలాగనే మనము కూడా శ్రమపడి మన మాదిరిని చూపించాలి. ఒకవేళ బదులు దూషించలేదని ఉంది కదా, క్రిస్టియన్స్ని బాగా విమర్శిస్తారు, చాలా భయంకరంగా విమర్శిస్తారు. ప్రార్థన చేయడాన్ని విమర్శ, కొబ్బరి నూనె రాయడాన్ని విమర్శ, ప్రతిదీ విమర్శలోకి తీసుకుంటారు. అన్నిటికంటే ఎక్కువగా గమనించేది ఎవరిని అని అంటే క్రైస్తవులనే గమనిస్తారు. క్రీస్తుని పోలి మీరు ఉండటం లేదు అని మనని భయంకరంగా హెచ్చరిస్తారు. అట్లా మీరు చెప్పే విధంగా మీరు వాస్తవ జీవితాలలో కూడా అలాగే జరుగుతుంది. అలా జరుగుతుంది కాబట్టి ఈరోజు మరలా మనకి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు ఇతరులను చూడొద్దు, ఇతరుల యొక్క బోధలు ప్రకారం మీరు వెళ్ళొద్దు. ఎందుకంటే మీరు ప్రత్యేకించబడిన వారు, ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి. ప్రభువును మాత్రమే చూడాలి అంటూ ఈరోజు పేతురు భక్తుడు పిలుపునిస్తూ ఉన్నాడు. అలాగనే యాకోబు భక్తుడు కూడా ఓ మాట చెప్తూ ఉన్నాడు. చూద్దాము. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. నా సహోదరులారా, చాలు నాన్న. ఇక్కడ చూడండి 10వ వచనం. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనండి. మీరే కాదు, ప్రభువే కాదు, ప్రభు నిమిత్తము ఆయన భక్తులు కూడా చాలా శ్రమలు. స్టీఫెన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంత భయంకరమైనటువంటి శ్రమ ప్రభు నిమిత్తం అనుభవించాడండి. ఎంత భయంకరం. స్టెఫన్ని ప్రభువుని గురించి మాట్లాడుతూ ఉంటే రాళ్లతో కొట్టి చంపేశారు. కానీ ఆయన చివరిగా ముగింపు ప్రార్థన ఏం చేశారండి? వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు అంటూ స్టెఫన్ ప్రార్థన. ఆ ప్రార్థన ముందు ఎవరు చేశారండి? మన ప్రభు వారు చేశారండి. అంత గొప్ప ప్రార్థన. అంటే ఒక భక్తుడు ఏ రీతిగా ఉంటాడంటే, మనం ఒక మాట అంటేనే తట్టుకోలేం. కానీ స్టెఫన్ అనే భక్తుడు ఆ రీతిగా మరి ప్రార్థించడం అనేది ఎంత భక్తుడు అని చెప్పొచ్చు, ఎంత గొప్పవాడు అని చెప్పొచ్చు. నిజంగా ప్రభువుకు మాదిరి అని మనం స్టెఫన్ గురించి మనం చెప్పొచ్చు. అందుకని అంటున్నాడు ఇక్కడ, మీరు మీ ప్రభు నామమున బోధించినటువంటి ప్రవక్తలను మీకు మాదిరిగా ఉంచుకోండి. ఇర్మియా మన జ్ఞాపకం చేసుకుంటే ఇర్మియా మంచిగా మాట్లాడతాడు. దేవుని భక్తుడే, దేవుని ప్రవక్తే. ఆయన కరెక్ట్గా ఏమి చెప్తాడో అది నెరవేర్పు జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఇర్మియాని చెంపల మీద కొట్టింది ఎవరో చెప్పారు, గుద్దారు. ఎన్నోసార్లు ఎన్నో రకాలైన శిక్షలు ఆయన మీద అమలు పరిచారు. బురద ఉన్నటువంటి ఆ బావిలో, నీళ్లు లేని బావిలో, ఆ శవాలున్న బావిలో సాధు సుందర్ సింగ్ ఆయన్ని కూడా శవాలు ఒకప్పుడు ఒక బావిలో పడేసేవాళ్ళంట మూతపెట్టి. అలాంటి దానిలో ఆయన్ని పడేశారండి. ఎంతో భయంకరమైనటువంటి శ్రమలు మన ముందు మన భక్తులు ఆ శ్రమల గుండా వెళ్ళి కూడా ప్రభువుని హత్తుకొని ప్రభు మార్గములో నడిచి ప్రభువుని సంపాదించుకొని ఈరోజు బహుశా కిరీటాలతో ఆయనతో కూడా ఉన్నారు అని మనం విశ్వసిస్తున్నాం. ఇది సత్యమని నమ్ముచున్నాం. కాబట్టి ఇక్కడ కూడా ఏమంటాం, అందుకని దానికి
కంటిన్యూషన్ ఏమని రాశాడంటే 11వ వచనం, సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మనం ఇలాంటి కష్టాలు, ఇలాంటి శ్రమలు మనం సహిస్తే వీళ్ళని ఏమంటున్నామంటే ధన్యులు. ధన్యులు, చాలా ధన్యతలు బైబిల్లో ఉన్నాయి. కానీ శ్రమను సహించిన వాడు కూడా ధన్యుడు అని బైబిల్ చెప్తుంది కదా. ఈ శ్రమలు ఎవరైతే సహించారో స్టెఫన్ ఇప్పుడు ఏమని చెప్తుంది బైబిల్? ధన్యుడు, ధన్యుడు. బైబిలు చాలా హృదయశుద్ధి గలవారు ధన్యులు, శ్రమల అనుభవించేవారు ధన్యులు, ధన్యులు. సహించిన వాడిని ధన్యులు అంటున్నాం. మీరు యోబు యొక్క సహనమును కూడా చూశారు కదా. యోబును మరి భక్తుడే, కానీ ఎంతలాగా శోధించారండి, ఎంత నీచంగా అతని స్నేహితులు మాట్లాడారండి, ఎంత తక్కువ చేసి మాట్లాడారండి. ఆయన దోషిగా, దొంగగా, నీ పాపాన్ని బట్టే, నీ శాపాన్ని బట్టే నీ కుటుంబం విచ్ఛిన్నమైపోయింది, నీ భార్య ఎదురు తిరిగింది, నువ్వు నీచుడవు, అసహ్యుడవు అని ఎంతగానో తృణీకరించారు. ఆయనను ఆయన సహించాడంట, ఆయనను ఆయన సహించాడు బైబిల్ చెప్తుంది. కాబట్టి మన భక్తులను మనం ముందు పెట్టుకున్నప్పుడు తప్పకుండా మనకి మాదిరిగా పోవాలి, వాళ్ళ ప్రకారంగా మనం వెళ్ళొచ్చు అనేది మనం అర్థం చేసుకోవాలి. మొదటిది ఏం చెప్పుకున్నాము? దేనికి మాదిరి? దేనికి మాదిరి? చూడండి, మళ్ళీ చూడండి, ఇప్పుడే మర్చిపోతే ఎలా? చూడండి, క్రీస్తు దేనికి మాదిరి? ఆయన పాదాలు కడిగాడు. అది పాదాలు కడిగాడండి, అడుగుజాడలు 2. తర్వాత నేను శ్రమపడి అది ఆ మాట ఎవరు అంటున్నారంటే పీటర్ భక్తుడు అంటున్నాడు. ఆయన శ్రమపడి కూడా మీకు మాదిరి ఉంచాడు. 3వ మాట ఏమంటున్నాడంటే ఆయన భక్తులు కూడా వాళ్ళు శ్రమపడి మనకి మాదిరి ఉంచారు అనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. 4వ మాట ఏం చెప్తుందో చూద్దాము. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 3వ వచనము. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 3వ వచనము. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్లుండక మందకు మాదిరిగా ఉండు. ఇది ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడు అని అంటే దేవుని సేవకులకు ఆజ్ఞాపిస్తున్నాడు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 3వ వచనము. కాబట్టి మీకు అప్పగింపబడిన వారిపైన, మీకు ఎవరు అప్పగించబడ్డారు? కాపర్ల గురించేనా? ఇంట్లో ఎవరు ప్రార్థనా పరుడో వాడే కావలివాడు. ఇంట్లో ప్రార్థించే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళే ఆ ఇంట్లో ఉన్న మందకు కావలివారు. సంఘానికి కాపరులు ఉంటారు. సంఘానికి కాపరి యేసు ప్రభువే. అందరూ అయ్యగారులు, అమ్మగారులు, ఏంటది బిషప్పులు, ఇంకా ఇంకేమంటారో తెలియదు, అయ్యేమి లేవు బైబిల్లో. అంతే, అందరూ కూడా సహోదరులే. ఇక్కడ మేము కూడా ఎవరమేనంటే వాచ్మ్యాన్లమే, కావలివారు. వాచ్మ్యాన్ ఏం చేస్తాడంటే గేటు తీస్తాడు, గేటు వేస్తాడు, ఆ పనే. కావలివాడు ఎవరు అని అంటే, విజ్ఞాపనకర్త ఎవరు అని అంటే మన ప్రభువారు మాత్రమే. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే నీకు అప్పగించబడిన, నీకు నీ కుటుంబాన్ని ప్రభు అప్పగించారా, వారికి నువ్వెవరివి అని అంటే కాపరివి. కాపరివి, నువ్వు కాసేవాడివి. కాపరి అంటే కాసేవాడు ఇక్కడ. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి అని అంటే వాళ్ళని ఏలేవారిగా ఉండకూడదు. ఒకవేళ యజమానుడైన వాడు కూడా ఏలేవాడిగా ఉండకూడదు. యజమానుడు పెత్తనదారిగా ఉండకూడదు. ఇవాళ తిట్టుకుంటున్నారు కదా చాలామంది రాజకీయాలు, పెత్తనదారీలు ఉన్నారు అనేసి. పెత్తనం చెలాయించడం గొప్ప కాదండి, మందతో కలిసి ఉండటం గొప్ప. మందతో కలిసి ఉంటే మంద మనోభావాలు తెలుస్తాయండి. కాపరిలాగానే బిహేవ్ చేస్తే, గొప్ప సేవకునిలాగానో ప్రభులాగానో బిహేవ్ చేస్తే మనసులో మాటలు ఎవరో కూడా తెలుసుకోలేరు. ఆంతర్యం తెలియాలంటే మందలో ఒక గొర్రెగా ఉండాలే కానీ, మందకు మాదిరిగా ఉండాలే కానీ ప్రభువులైనట్టు మాత్రం పెత్తనము చెలాయించే వారిగా మాత్రం ఉండకూడదు. అందుకే ఇక్కడ ప్రభు అంటున్నాడు మీరు ప్రభువులైనట్టు
ఉండక, బైబిల్ అండర్లైన్ చేసుకోండి, మీరు ప్రభువులైనట్టు ఉండక, మీరు పెత్తనదారులాగా ఉండక, ఎలా ఉండాలంటే మందకు మాదిరిగా ఉండండి. ఎందుకు అనంటే మందకు మాదిరిగా ఉండే వాళ్ళకంట ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమ కిరీటం ఇస్తాడంట కదా. అంటే కాపరి లేదా సేవకుడు ఎలా ఉండాలి అని అంటే తోటి గొర్రెలతో పాటే ఉండాలి, పెత్తనం చెలాయించే వాళ్ళగా ఉండకూడదు. అలా ఉండటం వల్ల ఏం పోగొట్టుకుంటున్నాడంటే వాడబారని మహిమ కిరీటాన్ని కోల్పోతున్నాడు కదా. మందలో కలిసి ఉండండి, పిల్లలతో కలిసి ఉండండి, పిల్లలతో చక్కగా కూర్చుని మాట్లాడండి, వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి భావాలు తెలుస్తాయి. అందుకనే ఒక్కొక్కరికి ఫోన్ చేసి అప్పుడప్పుడు మాట్లాడాలనిపిస్తుంది నాకు. అది కూడా ప్రేరేపణ అయితేనే, ఆ వ్యక్తి నాకు ఆ కళ్ళల్లోకి వస్తేనే ఫోన్ చేస్తానండి, ఊరికే ముచ్చట్లు పెట్టడానికి కాల్ చేయి. అంటే మందలో మేము కూడా కలిసి ఉంటేనే బలంగాని మీ మనోభావాలు తెలుసుకోవాలన్నా, మీ ఆంతర్యంలో గూడు కట్టుకొని ఉన్న బాధ తెలుసుకోవాలన్నా ఎప్పుడు అని అంటే మందలో మందగా ఉంటేనే, మందలో గొర్రెగా ఉంటేనే, పెత్తందారిలాగా ఉండకూడదు అని. ఎందుకంటే దేవుడిస్తున్నటువంటి ఆ కిరీటాన్ని సంపాదించుకోవాలంటే మనం కూడా సంపాదించే వాళ్ళైనా సంపాదన లేని వాళ్ళైనా పెత్తనదారితనం ఉండకూడదండి. అధికారం చెలాయించడం అనేది కరెక్ట్ కాదు అని బైబిల్ చెప్తుంది. అంతా ప్రేమతోనే, దేవుడు అంతా కూడా ప్రేమతోనే. నేను ఒక ఎగ్జాంపుల్ గుర్తుకొస్తుంది. పరలోకం వెళ్ళినప్పుడు నాకు దొంగతనం చేస్తున్నాను, అక్కడ పువ్వులు దొంగతనం చేస్తున్నా, పువ్వులు కోస్తున్నా. నాకు తోటలు పువ్వులు బాగా ఇష్టం కాబట్టి పెంచడం. అక్కడ కూడా రకరకాలైనటువంటి ఫ్లవర్స్ అండి. అంత వాడిపోయిన పువ్వు, రాలిపోయిన పువ్వు ఒక్కటి కూడా లేదండి. చెట్టు నిండా పువ్వులే ఉన్నాయి. ఏది చూసినా ఇక్కడ అక్కడ ఉందిగా అని వెళ్తే అది కాదు. అలా నేను ఏం చేస్తున్నానంటే నెమ్మదిగా అలా పట్టుకున్నానండి, పువ్వు వచ్చేసినప్పుడు నేను కంగారు పడిపోతున్నాను. అమ్మో ఇక్కడ ఎవరైనా చూసారేమో, ఆ పెద్ద ఆయన చూసేసాడేమో, నేను ముట్టుకున్నాను వచ్చేసింది అనుకుంటున్నాను. అప్పుడు ఆయన వచ్చి ఏమంటున్నారంటే పరలోకంలో అంత ప్రేమతోనే అంటున్నారు, అంత ప్రేమతోనే. అంటే ఇలా టచ్ చేయటంగానే నువ్వు పట్టుకుని పీకనవసరం లేదు. ఒక మొక్కను లాగాలంటే అలా ముట్టుకుంటే మొక్క వచ్చేస్తుంది పైపైన. అరే కింద ఏముందని చూస్తే యథాప్రకారమే, కానీ ముట్టుకుంటే కూడా వచ్చేస్తుంది. అది లోతులోకి లేదా అంటే లోతులోనే ఉంది. అప్పుడు ఎలా ఇది సాధ్యం అని చెప్పి నాకు అర్థం కానప్పుడు ఆ పెద్ద ఆయన వచ్చి అంటున్నారు, ఈ పరలోకం అంతా కూడా ప్రేమతో నిండుంది, నువ్వు ప్రయాసపడాల్సిందేమీ ఉండదు. అవునండి, అందుకే పరలోక సంబంధులమైన మనము కూడా ఒకవేళ రోషంతో 2 మాటలన్నా 3వ మాటకి ప్రేమ వచ్చేయాలి. 3వ మాటలో మన ప్రేమను వ్యక్తపరచాలి. అందుకనే 4వ మాట మందకు మాదిరిగా ఉండాలి అని అంటే మనము పెత్తనదారీలుగా ఉండకూడదు. తర్వాత మాట ఏం చెప్తున్నాడంటే మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం అండి. 16వ వచనం, 1 తిమోతి 1వ అధ్యాయము 16వ వచనం. ఆయనను నిత్య జీవము నిమిత్తము ఉండులాగున నీకు అనుగ్రహింపబడిను. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే 16వ వచనంలో, ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున. ఎవరంటున్నమాట? మా పౌలు భక్తుడు అంటున్నమాట. ఒకప్పుడు పౌలు భక్తుడు ఎలాంటి వాడు? దేవుని బిడ్డలను చంపినటువంటి వాడు. అటువంటి దుర్మార్గుడు మారితే ఏమంటున్నాడంటే, ఎవరైతే విశ్వసించబోతూ ఉన్నారో వాళ్ళకి నిత్య జీవము లభించాలి అని అంటే నేను ఈ జనానికి మాదిరిగా ఉండాలి. పౌలును కూడా కొట్టారు, పౌలుని అందరికంటే ఎక్కువ కొట్టారు. ప్రభుతో సమానంగా, ప్రభు కంటే చాలా ఎక్కువ
ఎన్నో ఇబ్బందులు, ఎరకటాలు, ఆహారాలేమి చాలా చాలా ఉన్నాయి. ఇంత లిస్ట్ ఉంది కొరింథీ పత్రికలో ఆయన గురించి. కాబట్టి అందుకని అన్నాడు, మీరందరూ ఎందుకొరకు మాదిరిగా ఉండాలంటున్నారంటే మీ వల్ల ఎవరు కూడా నిత్య జీవాన్ని కోల్పోకూడదు. ఎవరు కూడా నిత్య జీవం కోల్పోకుండా ఉండాలంటే మీరెలా ఉండాలంటే మన ప్రభువులాగా, భక్తులలాగా, ఇంచుమించు నాలాగా. ఎవరు నాలాగా అంటే మమ్మలాగా పౌలు భక్తునిలాగా మనము మాదిరిగా ఉండాలి. తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనబరుచున్నట్లు నేను కనికరింపబడితిని. ఆయనే పాపి కాదండి, మనందరము కూడా ఆ త్రోవలోనే ఉన్నవాళ్ళం. కాబట్టి మనము కూడా కనికరించబడ్డాము అని అంటే ఎందుకొరకంటే నిత్య జీవము కొరకు కనికరించబడ్డాం. అటువంటి నిత్య జీవము ఇతరులకి మరి అనుగ్రహించబడినట్లు మనం కూడా వాళ్ళ పట్ల ఏం చూపించాలా? మాదిరి చూపించాలి. మన భక్తుడు మాదిరి చూపించినట్లుగా మాదిరి చూపించాలి. చివరిగా అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 35వ వచనం చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 20వ మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను రక్షింపవలెననియు అన్ని విషయములలో మాదిరి చూపితునని చెప్పాను. ఇక్కడ అంటున్నాడు పౌలు భక్తుడే, ఎవని 33వ వచనం, ఎవని వెండినైనను బంగారంనైనను వస్త్రం ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తము నాతో కూడా ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు కష్టించి, ఈ చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరు ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకునవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితని. తన కష్టార్జితాన్ని తను తిన్నాడండి. తను కష్టపడి, తన చేతులతో కష్టపడి డేరాలు కుట్టి వాటిని అమ్మి తను జీవనాన్ని కొనసాగించాడు. కాబట్టి ఇవాళ చివరి మాట ఏమంటున్నాడంటే, మీరు అన్ని విషయములలో, అన్ని విషయములు అంటే ఆ లిస్ట్ మీరు ప్రిపేర్ చేసి వచ్చే వారం తీసుకురండి. ఏ ఏ విషయాలలో దేవుడు మాదిరిగా ఉండాలని మనను కోరుతూ ఉన్నాడు, ఏ విషయాలలో మాదిరిగా ఉండాలని కోరుతూ ఉన్నాడు. మీరు గెస్ చేసి మీరు ప్రభువుని అడిగి, ప్రభువా ఏ విషయాలలో నన్ను మాదిరిగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు అని మీరు తెచ్చి మీ స్లిప్స్ ఇస్తే దాన్ని బట్టి ప్రభువుకి నేను కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎందుకనంటే గిఫ్ట్లు ఏమి లేవు, మార్కులు ఏమి లేవు. గ్రహింపు దేవుడు ఇవ్వాలి. గ్రహింపు దేవుడు ఇచ్చినప్పుడు మనం దేని విషయంలో మాదిరిగా ఉన్నాము, పరిశుద్ధాత్ముడు మనం ఎంతవరకు నడిపించారు అనేది మనం గ్రహించగలుగుతాం. కాబట్టి ఇది చిన్న హోంవర్క్ మీరు చేయండి. మొదటి మాటకు వస్తే ప్రభు అంటున్న మాట, నేను శిష్యుల పాదాలు కడిగాను. కాబట్టి మీరందరూ కూడా ఇతరుల లేదా అన్యుల లేదా ఇందాకేమనుకున్నాం మనము మత ఛాందస్యవాదులు వీళ్ళందరి కొరకు మీరు ఏం చేయాలంటే విజ్ఞాపన చేసి వారి హృదయాలను మీరు కడిగే బాధ్యత మీరు తీసుకొని ఈ లోకములో నన్ను పోలి నడుచుకొని మాదిరిగా ఉండండి. రెండో మాట ఏమంటున్నాడంటే పేతురు భక్తుడు, మీ కొరకు ప్రభువారు బాధపడి శ్రమపడి ఆయన మాదిరి తన అడుగు జడలలో నడుచుకోవాలని మీకు మాదిరి ఉంచి వెళ్ళారు. కాబట్టి మీకేమైనా శ్రమలు సంభవించిన వాటిని గురించి విచారించక, బాధపడక, ఈ శ్రమలో నుంచి విడుదల ఇలాగూ పొందొచ్చు అని చెప్పి మీరు పొంది ఇతరులకు మాదిరి చూపించాలి అని చెప్పి రెండో మాటగా మనం నేర్చుకున్నాం. మూడో మాట యాకోబు భక్తుడు అంటున్న మాట శ్రమానుభవము. భక్తులందరూ కూడా చాలా శ్రమలు అనుభవించి, మనం స్టీఫెన్ని జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత ఇంకా అంతకుముందు చాలామంది భక్తులైన యుద్ధాలు జరిగించి చాలా కష్టాలు అనుభవించి ఆ రీతిగా ప్రభువును మాదిరిగా పెట్టుకొని చనిపోయారు. వాళ్ళను కూడా మనం మాదిరిగా తీసుకుంటున్నాం. తర్వాత పేతురు అంటున్నాడు, మీరు పై విచారణకర్తలుగా ఉండి
మీరు ఆదేశించువారు పెత్తనము చెలాయించేవారుగా కాక మందకు మాదిరిగా ఉండండి అని చెప్తున్నాడు. తర్వాత మాట ఏం చెప్తున్నాడంటే నిత్య జీవము నిమిత్తము నేను అనేక పాట్లు భరించి ఇతరులకు ఆటంకకరంగా ఉండకుండా నేను అన్ని విషయములలో నేను మాదిరి చూపించాను అని చెప్తున్నాడు. చివరి మాట ఏమిటి అని అంటే ప్రతి విషయంలో మనము ఏ విషయాలలో మాదిరిగా ఉండాలో గ్రహించడానికి పరిశుద్ధాత్మని సహాయము తీసుకోవాలని ఆదేశిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క మాదిరి అనేది మన జీవితాలలో జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఎందుకొరకు మనల్ని మాదిరిగా ఉంచాలని, మాదిరిగా చూడాలని, మాదిరిగా ఉంటేనే అంటే ఇమిటేషన్ కాదండి. మాదిరి అని అంటే అనుసరించడం, అనుకరణ కాదు. ఇమిటేషన్ అంటే అనుకరణ, అంటే ఎలాగ చూస్తాడో అలా చూడడం. కానీ మాదిరి అని అంటే ప్రభు ఏమి చేసి చూపించారో అవే ప్రాక్టికల్. అది థియరీ, ఇది ప్రాక్టికల్. థియరీ కూడా అనకూడదు, అది ప్రాక్టికల్. ప్రభులాగా మన లైఫ్ స్టైల్ని మార్చుకోవడం, ప్రభు వలె మనం పోలి ఉండడం, అలాగే భక్తులను పోలి ఉండడం. ఈ యొక్క శిష్యులు 12 మంది కూడా ఎన్నో శ్రమలు, ఆ తర్వాత ఈనాటికి కూడా ఎంతోమందిని హతసాక్షులుగా, ఎంతోమందిని వస్త్రహీనులుగా, ఈనాటికి కూడా మనం ఎన్నో వార్తలు వింటున్నాం. పాస్టర్స్ను కొట్టడం వింటున్నాం. ఇవన్నీ కూడా వాళ్ళు అనుభవిస్తున్న ప్రభు నిమిత్తము. మొన్న కరపత్రికలు 2 వ్యక్తులు పంచుతూ ఉన్నప్పుడు వాళ్ళని విపరీతంగా కొట్టారంట, విపరీతంగా కొట్టారు. ఎక్కడో కాదు, మన ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ శ్రమలు అయినను ఆ కింద బైబిల్ని పడేసేసారు, ఆ కరపత్రికలను ఇసిరేశారు. అతను ఒక్క మాట మాట్లాడకుండా అవన్నీ ఏరుకుంటున్నాడు ఆ పాస్టర్ గారు. అలాగే గుంటూరు దగ్గర ఒక చోట కూడా ఓ పాస్టర్ గారిని అలాగే కరపత్రికలు బస్టాండ్ దగ్గర పంచుతూ ఉంటే ఒకడు పట్టుకుని చితక్ కొట్టేశాడు. ఆ పత్రికలన్నీ కింద పడేసినప్పుడు అతను ఏరుకుంటూ ఉంటే చుట్టుప్రక్కల వాళ్ళు వచ్చి అతన్ని తిట్టారు. నిన్నేం డిస్టర్బెన్స్ చేశాడు అంటే వీళ్ళందరూ కూడా ఎందుకు తిరుగుబాటు చేయరు, ఎందుకు రోషం తెచ్చుకోరు అని నేను అనుకుంటా. ఒక్కసారి మాట్లాడవచ్చు కదా. దేవుని మందిరాలను కూలగొడుతుంటే అంటే మౌనమే మన లక్ష్యం. నాకు అర్థమైంది ఏంటంటే ఎందుకు మాట్లాడరంటే మౌనంగా ఉంటే ప్రభు కార్యం చేస్తారు, మనం మాట్లాడితే ప్రభు ఆగిపోతారు. ఈ యొక్క మోటోతోనే సేవకులు ఎవరు కూడా మాట్లాడట్లేదన్నమాట అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి మన జీవితాలలో కూడా మాట్లాడడం వల్ల, పోట్లాడడం వల్ల మనుషులు మారరు. కానీ దేవుడు ఆత్మకార్యం ఎవరిలో జరిగిస్తాడో, ఆయన ఎవరి విషయంలో చొరవ తీసుకుంటారో వాళ్ళ జీవితాలలోనే మార్పు జరుగుద్ది. ఎవరిని ఏ ఇంట్లో నుంచి ఎలా కోరుకుంటాడో మనకి తెలియదు. ఆయన కోరుకున్న వాళ్ళు ఆ కాలింగ్ వింటారు, అది గ్రహిస్తారు, దాని ప్రకారం నిలబడతారు. నిలబెట్టేవాడు ప్రభు. కాబట్టి మనము ఈరోజు మందకు మాదిరిగా, లోకానికి మాదిరిగా, ప్రభు ప్రేమకు మాదిరిగా, ప్రభు త్యాగానికి మాదిరిగా. ఒకవేళ భోంచేసేటప్పుడు ఎవరన్నా వస్తే నీ ప్లేట్ ఇచ్చేయి. ఎన్నోసార్లు టెస్టింగ్ ఉండేది నాకు. రైల్వే స్టేషన్ దగ్గర మేము ఉన్నప్పుడు చాలా కొంచెము స్థితి మాది. అప్పుడు మరీ అదే అసలు కంప్లీట్ లేని దానిలో నుంచి సరిపడా వండుకు తినే పరిస్థితులకు వచ్చాము. అప్పుడు కరెక్ట్గా సండే అలా 1/2 కిలో చికెన్ తెచ్చినప్పుడు ఎంత కూర అవుద్దో ఆ లేడీస్కి తెలుసు. కరెక్ట్గా వచ్చేవాళ్ళండి చుట్టాలు. టెస్టింగ్, రైస్ ఉండదు, కూర ఉండదు. సండే నేను అనుకునేదాన్ని, నాకు పరలోకపు మన్నా ఇద్దాం అనుకున్నప్పుడు ఈ మన్నా కోసం నేనేం ఆశపడతానులే ప్రభువా అనుకునేదాన్ని. ఎన్నోసార్లు వాళ్ళకి భోజనం పెట్టి ఖాళీ కడుపుతో ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకు అనంటే ఈరోజు సమృద్ధిలోనికి తీసుకొచ్చే ముందు ఖాళీ ప్లేటు తెలుసు, కొంచెము తెలుసు, ఈరోజు గిన్నె నిండి పొర్లే అనుభవము కూడా తెలుసు. ఎందుకంటే ప్రతి దానిలో నుంచి దేవుడు కొన్ని అంచనాలు మన మీద కలిగి ఉంటాడు. ఆ నీచ స్థితిలో నుంచి సంపన్న స్థితికి వచ్చే లోపు ఆయన పెట్టే ప్రతి పరీక్షలోనూ, ప్రతి శ్రమలోనూ నిలువబెట్టినవాడు దేవాతి దేవుడు. మనిషి నిలబడలేడండి. శ్రమ వచ్చినప్పుడు మొదటి ఆలోచన సాతాను సూసైడ్ చేసుకోమని ప్రేరేపిస్తుంది.
కానీ అలాంటిది ఎప్పుడూ రానేయకుండా దేవుడు నిలబెట్టాడు అని అంటే ఈరోజు ఆయన గొప్ప ప్రణాళిక ఏమిటి అని అంటే ఆయన కొరకు కొంతమందిని సమకూర్చడం కొరకు, అంటే పరలోకాన్ని భూలోకంలోనికి తీసుకుని రాగలిగే అంత భక్తి చేయాలి అనేది నా ఉద్దేశం. అందుకనే పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనే పాటలో ఆ కంటిన్యూషన్ అదే ఉంటుంది. పరలోకము వలె భూమి మీద కూడా అలాగే నీ ప్రజలు ఉండాలని నా ప్రార్థన అంటూ అది ప్రభు చెప్పిన మాటే. నాకెక్కడ జ్ఞానం కానీ. కాబట్టి పరలోకాన్ని భూమి మీదకి తేగలగడమే భక్తుని యొక్క లక్ష్యము, భక్తుని యొక్క మాదిరి. అటువంటి కృప దేవుడు మనకి సమృద్ధిగా అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుందాం. ప్రభు తన వాక్యము దీవించునుగాక. ఆమేన్.